కారు కొనాలనుకుంటున్న వారికి మరోసారి ధరల షాక్ తప్పేలా కనిపించడం లేదు. గత నెలలోనే పలు ప్రముఖ కార్ల కంపెనీలు తమ వాహనాల ధరలను 1.5 నుంచి 2.5% వరకు పెంచాయి. మోడళ్ల బట్టి 10,000 నుంచి 30,000 వరకు, ప్రీమియం మోడళ్లపై 50,000 వరకు ధరలు పెరిగాయి. వచ్చే నెలలో కూడా మరోసారి 20,000 నుంచి 30,000 వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని సేల్స్ విభాగం చెబుతోంది. అలాగే ఎక్కువ మంది ఈఎంఐ విధానంలోని కార్లు కొనుగోలు చేస్తున్నారు. తయారీ వ్యయం, ముడి పదార్థాల ధరలు, రవాణా ఖర్చులు, మార్కెట్ డిమాండ్, కొత్త ఫీచర్లు, సేఫ్టీ టెక్నాలజీ కారణంగానే ధరలు పెరుగుతున్నాయని సేల్స్ ప్రతినిధులు వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెరిగినా తక్కువ నిర్వహణ వ్యయం కారణంగా వాటిపై వినియోగదారుల ఆసక్తి కొనసాగుతుంది. సేల్స్ మేనేజర్ శివతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. ప్రస్తుతం అయితే మనం హైదరాబాద్లోని కార్ షోరూమ్ వద్ద అయితే ఉన్నాం. సో మనం చూస్తున్నట్టయితే గత నెలనే కార్ల యొక్క ప్రైస్లు అయితే బాగా పెరిగినాయి. సో మళ్ళీ రానున్న నెలలో కూడా కార్ల యొక్క ప్రైజెస్ అయితే పెరుగుతున్నాయి. సో దీనిగాను మనతో పాటు మరిన్ని వివరాలు షేర్ చేసుకోవడానికి శివ గారు అయితే ఉన్నారు. వీరు ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్. సో వారిని అడిగి కొన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చూద్దాం. సో చెప్పండి, అయితే కార్స్ ప్రైజెస్ అయితే పెరుగుతున్నాయి కదా, అంటే లాస్ట్ మంత్ కూడా పెరిగినాయి. సో ఎంతవరకు పెరుగుతుంటారు జనరల్గా? కార్ ప్రైజెస్ పెరిగినప్పుడు ఎంతవరకు పెరుగుతుంటాయి? అంటే మాక్సిమం ఏం చేస్తారంటే 1.5% నుంచి 2.2% వరకు పెంచుతారు సార్. ఆ పర్సంటేజ్ ఎలా ఉంటుంది అంటే డిపెండ్ ఆన్ ఎక్స్షోరూమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని మనం ప్రైస్ హైక్ చేసి చూపిస్తాం. కస్టమర్లు దానిపై క్వశ్చన్స్ వస్తుంటాయి మనకు. ఇప్పుడు పెరిగే ప్రైస్ అనేది జనరల్గా ఒక 10 lakhs కార్ ఉంటుంది, 12 lakhs ఒక మోడల్ ఉంటుంది, 15 lakhs ఒక మోడల్ ఉంటుంది. సో ప్రైస్ పట్టేసి యావరేజ్గా ఎంతవరకు పెరుగుతుండే ఛాన్సెస్ ఉంటాయి? అంటే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ మనం కొన్ని మిడ్ సైజ్ కారు, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళది కాకుండా ఆల్మోస్ట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఒక 15 lakhs అలా ఉన్న కారు చూసుకుంటే దానిపైన మనకు ఒక 20,000 to 25,000, బిలో 10 lakhs ఉన్న కార్కి 16,000, 18,000 ఈ రేంజ్లో మనకు ఎవ్రీ మంత్ అని కాదు, ఒక మన ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది కదా, మార్చి తర్వాత గ్యాప్ 1 month 2 months గ్యాప్ ఇచ్చి పెంచడం జరుగుతుంది. దాన్ని బట్టి ప్రైజెస్ మనకు అవైలబుల్కి వస్తుంది. మనకున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో కూడా కార్ ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ పెరిగితే ఎంతవరకు పెరగవచ్చు? అంటే ఇప్పుడు లాస్ట్ మంత్ ఒక 15,000, అంటే బేసిక్గా మనం ఎక్స్షోరూమ్ పై 10 lakhs అని చెప్పాను కదా, అంతవరకు చూసుకుంటే 15,000 వరకు పెరిగాయి. నెక్స్ట్ మంత్ అంటే ఇంకా 2 days ఉంది, ఇంకా 2 daysలో మనకు అప్డేట్ వస్తుంది. పెరుగుతాయని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, బట్ ఎంత అనేది మనం పర్టికులర్గా ఇప్పుడు మెన్షన్ చేయలేం. బట్ మన కొత్త ప్రైస్ లిస్ట్ వచ్చిన తర్వాత దాన్ని కంపేర్ చేసుకుంటే మనకు అప్పుడు దానికి పర్టికులర్గా సమ్ అమౌంట్ తెలుస్తుంది. 15 or 20, 22 ఆ టైప్లో వస్తుంది. మీకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ సేల్స్ ఏ విధంగా, అంటే ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి సేల్స్ మీకు ఏ విధంగా పెరుగుతున్నాయి అనిపిస్తున్నాయా, తగ్గుతున్నట్టుగా అనిపిస్తుందా? అంటే ఇప్పుడు మన కాంపిటీటర్తో చూసుకుంటే టాటా సేల్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈ ఎలక్ట్రిక్ కార్ తీసుకోవచ్చు. ఆ టైప్లో మన సేల్ ఎక్కువ వస్తుంటుంది. అంటే ఇప్పుడు రీసెంట్గా మన పెట్రోల్ ఇష్యూస్ కానివ్వండి, డీజిల్లో యాడ్ బ్లూ యాడ్ చేయడం, పెట్రోల్స్లో 100 నుంచి 120కి వెళ్ళింది రేంజ్ ప్రైజింగ్లో. అవి ఎంత బడన్ తీసుకొని వాళ్ళు మన కామన్ పీపుల్స్ వాళ్ళు అది కాస్ట్ చేసుకోలేరు. సో అందుకోసం ఏమవుతుందంటే ఎక్కువ మంది పబ్లిక్ ఏం చేస్తారు, ఈవీ కార్లు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దాంట్లో మనకు ప్రైజెస్ చూసుకుంటే సేల్ అనేది ఎక్కువ ఉంది. బేసికల్గా ఈవీ ఎక్కువ ఉంది మన పెట్రోల్ డీజిల్ చూసినట్టయితే. మిడిల్ క్లాస్ పబ్లిక్ ఒకవేళ కొనాలి అని కారు కొనాలి ఒక కోరిక వాళ్ళకు. సో అలా కొనాలంటే జనరల్గా 1 నుంచి 2 years వరకు కూడా వాళ్ళ సేవింగ్స్ అన్ని కూడబెట్టి సో వాళ్ళు కొనడానికి అయితే రెడీ ఉంటారు. అయితే ఒకవేళ మనం చూసినట్టయితే ఒక 10 లక్షలు వాళ్ళు కొనుక్కున్నారనుకున్నాం కారు. సో వాళ్ళు ఇప్పుడు కొనడానికి వచ్చినప్పుడు అది 11 lakhs అయింది, అంటే జనరల్గా ఒక 20,000 to 50,000 పెరిగింది. సో అప్పుడు వాళ్ళ రియాక్షన్ మీ పట్ల ఎట్లా ఉంటుంది? అంటే వాళ్ళు మిమ్మల్ని జనరల్గా ఎందుకు పెరిగిందని అడుగుతారా? వాళ్ళ యొక్క అంటే బేసిక్గా మన కామన్గా ఇప్పుడు ఈవెన్ మనం చూసుకున్నా కూడా ఏ చిన్న వస్తువు కొనాలన్నా మినిమం ఒక 6 months ప్లానింగ్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు సమ్ బడ్జెట్ 8 lakhs to 10 lakhs అని కస్టమర్ రావడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు ప్రైజెస్ చూస్తారు. ప్రైజెస్ చూసిన తర్వాత 8 to 10 lakhsలో వాళ్ళకు కార్ వస్తుంది, బట్ అందులో ఫీచర్స్ రావు. మన బేసికల్గా మనకి ఏమవుతుందంటే మన కార్ అనౌన్స్మెంట్ చేసేటప్పుడు ఎక్స్షోరూమ్ ప్రైస్ అనౌన్స్మెంట్ చేస్తారు. ఆ ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసి కస్టమర్లు అట్రాక్ట్ అవుతారు. వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఎక్స్షోరూమ్ ప్రైస్ టు కంపేర్ టు ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే వాళ్ళు కస్టమర్లకు ఎక్స్పెక్టేషన్స్ డ్యామేజ్ అవుద్ది. సో వాళ్ళు బడ్జెట్లో కార్ వస్తుంది, బట్ ఫీచర్స్ రావు. ఆ ఫ్యూచర్స్ ఒకటి యాడ్ చేస్తూ వెళ్ళిపోతూ కస్టమర్లు 8 lakhs అనుకున్న కస్టమర్ మినిమం 12 lakhs పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు
క్యాష్ పర్చేస్ ఉన్న కస్టమర్లు కూడా లోన్ తీసుకునే అవకాశాలు ఎక్కువ వెళ్తారు, ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లం వస్తుంది, వాళ్ళ ప్లానింగ్ దెబ్బతింటుంది. మనం చూసినట్టయితే శివ గారి మాటల్లో అయితే గత నెలలో అయితే ఆల్రెడీ కార్ ప్రైజెస్ పెరగడంతో దాదాపు ఒక 15,000 నుంచి 20,000 అటు 50,000 వరకు కూడా కార్ యొక్క రేంజ్ బట్టి అయితే ప్రైజెస్ పెరిగినాయి. అయితే మళ్ళీ వచ్చే నెలలో అంటే ఇంకొక 2 నుంచి 3 రోజుల్లో కూడా కార్ల యొక్క ప్రైజెస్ పెరిగే అవకాశం అయితే ఉందంటున్నారు. సో అవి దాదాపు 15,000 నుంచి 20,000, 30,000, 50,000 కూడా డిపెండింగ్ ఆన్ ద మోడల్ అయితే ప్రైజెస్ అయితే పెరుగుతూ ఉంటాయంటున్నారు. అయితే ఆ సేల్స్ పరానికి వస్తే ఎవరైతే పబ్లిక్ కొనడానికి వస్తారో, ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఒక బడ్జెట్తో వస్తారో, ఒకవేళ ఈ రేటు పెరిగినప్పుడు కూడా వాళ్ళు ఆల్రెడీ కొనడానికి రెడీ అయినారు కాబట్టి సో అమౌంట్ తక్కువ అయితే అంటే రేటు పెరగడంతో ఇటు వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ తగ్గిపోతుంది కాబట్టి దానికి లోన్ అనేది ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుందని వారి మాటలు మనం చూసినట్టయితే చూసాం. తర్వాత ఇటు ఈవీ కార్లతో కూడా జనరల్గానే ఈవీ కార్లు అనేది ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది మనం వేరే కార్లతో కంపేర్ చేసినట్టయితే, వేరే డీజిల్ పెట్రోల్ కార్లతో. ఎందుకంటే ఈవీ యొక్క కార్ యొక్క మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఈవీ యొక్క కార్లో మెయింటెనెన్స్ తక్కువగా ఉండడం, వాటికి ఇంజన్ లేకపోవడం, ఓన్లీ బ్యాటరీ ఛార్జింగ్ అనేది చాలా లో కాస్ట్ ట్రావెల్ చేస్తారు కాబట్టి వాటి యొక్క కార్ ప్రైజెస్ కూడా హైగానే ఉంటాయని వారి మాటల్లో మనం అయితే విన్నాం. సో ఇది ఇక్కడ హైదరాబాద్ కార్ షోరూమ్ కెమెరామెన్ తరుణ్తో